గేమింగ్ అనమాట. ఇప్పుడైతే మనం సోలార్ మ్యాప్‌లో దిగుతున్నాం అనమాట. ఇప్పుడు గేమ్ ఆడతాం. ఒక గేమ్ ఆడి ఎంత మెస్ అవుద్దో, ఎలా అవుద్దో చూద్దాం ఒకసారి. ఒకసారి దిగుదాం. ఎన్ని మందిలు పక్కన దిగుతున్నారు చూసుకుందాం. మనం ఎప్పుడైనా లాస్ట్ ప్లేస్ నుంచి వస్తే ఎనిమిది తక్కువ ఉంటారు. అలాగే బోయా కొడితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడొచ్చు ఇప్పుడే మనం దిగుతాం. ఇప్పుడు దిగినామంటే ఏం గాని దొరుకుద్దో, ఎక్కడ దొరుకుద్దో చూసుకోవాలి. ఓకే. దీని లోపలికెళ్ళిపోతాం ఇప్పుడు దిగినామంటే. యెస్. 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 వావ్! M10 దొరికేసింది. వావ్! ముందు ముందే మనకి మ్యాక్స్ 7 దొరికేసింది. డన్. డన్. తీసుకుందాం. ఎంపీ5 తీసుకోవద్దు అవసరం లేదు. M10 ఉంది కదా చాలు చాలు. వెళ్ళిపోదాం పద. డన్. ఓకే. ఓకే. డన్. డన్. ఇంకా ఇప్పుడు మనం వెళ్ళి ఇటు నుంచి ఇటు వెళ్దాం. మళ్ళీ మళ్ళీ వచ్చి మనం MP5 తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ MP5 తీసేసుకొని ఇలా వెళ్దాం. జూమ్ వచ్చేద్దాం. ఎవరైనా ఎనిమిది ఉంటే కనపడతాకి. మళ్ళీ నడుచుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడ కూడా ఏమన్నా తయారుకున్నాం పదండి. వెళ్దాం పదండి. ఓకే. ఓకే. టోకెన్స్ కలెక్ట్ చేద్దాం. టోకెన్స్ కలెక్ట్ చేసేద్దాం. ఇంకా దీన్ని ఎక్కేసి వెళ్దాం. దీన్ని ఎక్కేసి వెళ్ళి ఇది మనకి నచ్చిన చోట దిగుదాం. ఓకే. డన్. ఇక్కడ గ్యాప్ ఉంది. ది ది లోపల ఎనిమిది ఉన్నట్టు కనపడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎనిమిది అన్నట్టు కనపడుతుంది నాకైతే. నాకు వచ్చినప్పుడు ఎవడో కథన్నట్టు కనపట్టాడు అందుకే. చూద్దాం ఎనిమిది ఉన్నట్టు లేదా అని. ఓకే. టోకెన్స్ కలెక్ట్ చేసుకుందాం. కనపడ్డాడు చూడొచ్చు ఎనిమిది మీరు అక్కడ. ఓకే. లెట్స్ గో. ఎనిమిది దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకోండి ఎనిమిది కనపడ్డాడు. కొద్దిగా ఫైనల్ షాట్ అనేది నిన్నే తీసాం మనం. అది కూడా మీకు వీడియోలో పెడతాను. ఫైనల్ షాట్ చాలా బాగుంది. ఇప్పుడు గన్ను మారుతాం లేదు పద. ఇంకా ఇందులో మన మ్యాక్స్ వుడ్ బ్రేకర్ తీసుకుందాం. వుడ్ బ్రేకర్ అయితే లాంగ్ రేస్కి పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడైతే మనం దీనిపైకి ఎక్కేద్దాం. దీనిపైకి ఎత్తి ఇక్కడ మనకి ఎనిమిది కనపడతాడు. ఎనిమిది మనం కొడతాం. మన స్టైల్ అదే మన వినయ్ గారి స్టైల్. ఇప్పుడు వెళ్దాం. ఇంకా ఎవరైనా ఎనిమిది ఉన్నారు చూసుకుందాం కొద్దిగా. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇటు నుంచి ఎనిమిది వస్తారా మళ్ళీ చూద్దాం. మళ్ళీ దీన్ని ఎక్కేసి వెళ్ళిపోదాం. డన్. డన్. కొద్దిగా ఏంటి ఎనిమిది ఉన్నట్టు కనపడ్డాడు. మళ్ళీ చూస్తున్నాను. లేడు ఎనిమిది చెట్టు కొమ్మ. అదే నేను ఇంకా అది మనకి కోతి క్యారెక్టర్ అనుకున్నానులే. ఓకే. హలో చెప్పు తమ్ముడు ఏమైంది? హలో చెప్పు ఏమైందో వాళ్ళేస్తున్నావు. వాళ్ళు అయిపోయింది. వాళ్ళు వేసేసాం. ఇంకా ఎనిమిది రాకూడని. ఎనిమిది వస్తే మనం చచ్చిపోతాం కదా. ఇప్పుడు ఎట్లా మనకి? ఇప్పుడు మనం ఎంజాయ్మెంట్ చేయాలి గాయస్. ఇప్పుడు వీడియో పెడతాను కదా. మరో జోన్ వస్తుంది. క్వాంటీ ఫుల్ వెళ్ళిపోవాలి. జల్లి అంటే జల్లి ఎంత జల్లి అంటే అంత జల్లి వెళ్ళిపోవాలి. ఇంక జల్లి. అరే ఎలిమేలు ఒక్కరు దొరకట్లేదా ఏమే నీళ్ళకి? అరే ఇంకేమన్నా 30 మంది ఉన్నారు. ఇంక 30 ఉన్నారు. అరే మీ కాదు దోళ అంది మనకి. దోళ ఉంది. అరే ఇటు కదరా. అరే మంచిగా ఆడాలి మనం. పడాలి. పట్టు ఆకలుంది ఆయాస్య
మెట్టు మెట్టు ఎక్కుతారు ఆయాచే పేరు పతాలేను నీర ఆయాసే చూసుకో ప్యారటీన్స్ అడ్రస్తేత పాట రాదు నాకు. సారీ గైస్. ఇప్పుడు మనం 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 ఏ హడీరా చల్మా ఆర్డర్ చంద్ర ఏయ్ నీ హడీరా చల్మా ఆర్డర్ చిండ్రో ఇజ్జత్కి యాలు చుమ్మదే ఆయాసే రే తాసుతానే ఆగదాసైతానే సెల్ షికార్ చేయజుమ్మలకే ఆయాసే పచ్చబట్టు ఆకలింది తీసుకోరా ఉరుకురా ఇది వేసుకొని ఆయాసే పేరు బతాలెను నిరా ఆయా చూసుకో ప్యారటింగ్ ఎల్మి ఉన్నాడు ఎల్మి ఉన్నాడు ఎల్మి ఉన్నాడు మన దగ్గర సంపేస్తా ఎల్మికి ఏమడింది మనోడికి కానీ వెళ్ళిపోతాము ఇప్పుడు మనం వెళ్ళిపోతాం ఇంకా వాడికి మా బంటే 23 మంది ఉన్నారు. ఇంకా మనతో కలిపి 24 ఉన్నారు. మనం కూడా ఒక ఎలిమియే కదా. ఓకే అలాగా ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నిలిపి ఉన్నారు లేదా ఎత్తుకుందాం పదండి. ఎందుకంటే 22 ఎలా ఉన్నారు, ముగ్గురిని చంపా. ఇంకా 2-3 చంపితే మనకి కొద్దిగా తృప్తుంటుంది గేమ్ నచ్చినట్టు. వెళ్దాం పదండి. అంటే ఇక్కడ నుంచి సేఫ్ జోన్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటు సైడ్ వస్తారు ఎనిమిస్. ఒకసారి చూసుకుందాం ఎన్ని నుంచి వద్దాం. సరే ఓకే ఇటు సైడ్ ఎనిమిది ఇక్కడ గొర్రె ఉందంటే ఇక్కడ ఇటు సైడ్ ఎనిమిది అన్నట్లక్క. ఓకే ఇటు సైడ్ వస్తాం. ఇటు ఎనిమిది ఉన్నారా కొద్దిగా చూసుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు చచ్చినా పర్లేదు, మనకి ఇంకోసారి బతికే ఆప్షన్ ఉంది కాబట్టి పర్లేదు మనకి అది. ఓకే చూడొచ్చు ఇక్కడ మనం ఒకసారి కూర్చొని లేచి ఇటు సైడ్ అక్కడ ఉన్నాడు చూసుకున్నా. ఓకే మరి ఇటు వెళ్ళి ఎనిమిది ఇక్కడైనా ఉన్నాడు అలా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ గొర్రె ఉంది కదా, ఇక్కడ గొర్రె ఉంది కాబట్టి కంపల్సరీ అలాగే ఎనిమిది అంటాడు. ఇటు తెలిసినంత వరకు ఉంటాడు. ఇదే లేడు అనుకుంటే ఎనిమిది తెసి పారిపోయాడు లేకపోతే పెట్టి టేళ్ళు ఉంటాడు. ఓకే చూడొచ్చు ఇటు సైడ్ ఎనిమిది ఉన్నాడు, కార్ మీద వస్తున్నాడు చూడొచ్చు. ఓకే వస్తున్నాడు దిగుతున్నాడు. వీడికి మాత్రం ఈరోజు హెడ్ పడతాం ఖాయం. వీడికి పడిపోద్ది ఈరోజు. ఒక నిమిషం ఉందండి, ఈరోజు వీడికి పడిపోతాం ఖాయం. ఈడు అక్కడ ఉన్నాడు, ఇటు అక్కడ ఉన్నాడు. వీడు పడిపోద్ది ఈరోజు. మనం MP5 వేసుకుందాం. అది గన్ను. ఓకే మనకి ఇంకోసారి బతికే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ దిగి ఇప్పుడు ఎక్కడ దిగితే ట్రై చేద్దాం. ఇప్పుడు వెళ్దాం. ఒకే నిమిషం దిగుదాం. ఎక్కడ దిగుదాం, మళ్ళీ అక్కడే దిగుతాం. వద్దులే మళ్ళీ ఆడ చంపేస్తాడేమో. మనం ఇటు సైడ్ దిగుతాం. ఇక్కడ ఎవడో లూట్ చేస్తున్నాడు, ఆడ దగ్గరికి వెళ్దాం సరిపోతా. వాళ్ళు వేసుకుంటూ వెళ్తాం ఒకసారి. మరి ఎన్నో అంట పని కట్టుకు వాడతాను. వాళ్ళు వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఎనిమిది మనం ఎలాగైనా ఖచ్చితంగా చంపుతాం. ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు ఎన్ని మంది అరే బాపు. ఓకే గాయస్ అయితే మరి ఉంటాను బాయ్. మరి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.